వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలలో పాల్గొంటున్నారు గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ నాయకులు. అలాగే నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, బెల్లయ్య నాయక్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు తిరుపతి నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. జిల్లాల నుంచి రాజధాని వరకు టీజేఎస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి పోలీసులు ఆయన అరెస్టు చేశారు. కామాటిపుర పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓయూ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కోదండరాం వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నారంటూ టీఆర్ఎస్ ఆరోపించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారని, అందుకే ఆయన అరెస్టు చేశారని హోంమంత్రి నాయని అన్నారు. రైట్, ఈ మొత్తం అంశాలపైన విశ్లేషణ ప్రారంభిద్దాం. ముందుగా గట్టు రామచంద్రరావు గారు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంటుందా ఉండదా? కోదండరాం చరిత్ర చూస్తే ఒక హింసాత్మక చరిత్ర ఆయనకుందా? శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేరస్తుడిలా ఆయన ఉన్నారా అనేది టీజేఏసీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణ రాకముందు ఒక ఉద్యమకారుడిలా కనిపించినటువంటి వ్యక్తి తెలంగాణ కళ సాకారమైన తర్వాత నేర చరిత్రగా ఉన్నటువంటి వ్యక్తిగా ఎందుకు కనిపిస్తున్నాడు? ఆయన అరెస్టు పైన మీరేం చెప్తున్నారు? కోదండరాంకు నేర చరిత్ర ఉంది అనేది టీఆర్ఎస్ అభిప్రాయం, నేను కూడా ఏమనడం లేదు. జరుగుతున్నప్పుడు అది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే తప్ప ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఏం కాదు, అది రాజకీయ పార్టీల స్ట్రాటజీ కూడా కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అది కంపల్సరీ ఉంటుంది, అది ఆ హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆ నిరసనల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఉంటుంది. అదంతా అడ్మినిస్ట్రేషన్లో భాగం, ఇది ఉద్యమంలో భాగం. రెండు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారు కానీ, కేసీఆర్ గారు కానీ, పెద్దలందరూ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు కూడా కేసులు ఉన్నాయి. ఆ ఉద్యమాన్ని నేను వదిలిపెట్టి ఆ రోజు కూడా కేసులు ఉన్నాయి, కేసులు ఉంటాయి. ఉద్యమం అంటూ జరిగినప్పుడు అది అడ్మినిస్ట్రేషన్లో భాగాలు అవుతాయి. అడ్మినిస్ట్రేషన్లో పీక్ స్టేజ్కి పోయి కాల్పులు జరిగిన దాకా జరిగిన రోజులు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి, ఎక్కడో కాదు ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో భాగమా అది పొలిటికల్ స్ట్రాటజీ అంటే నేను అనుకోవడం ఇది అడ్మినిస్ట్రేషన్లో భాగం తప్ప మరొకటి కాదు. అంటే ఉద్యమంలో ఎప్పుడో నిరసనలు తెలపడం అనేది అది కామన్. అది ఒక విధంగా చెప్పాల్సి వస్తే నిరసనకు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని 100 పనులు చేసినప్పుడు 101 పనులు చేయలేదు అనే ప్రశ్న అది నిరసన కార్యక్రమం. ఒక హింసాత్మక చరిత్ర నేను జేఏసీ విషయంలో నాకు ప్రత్యేక కొన్ని అభిప్రాయాలు ఉన్నాయంటే అసలు పొలిటికల్ జేఏసీ అనేది అది కాదు. అందుకని ఏ పొలిటికల్ పార్టీ అది జేఏసీలో లేదు. బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు, ఇష్యూ మీద మద్దతు ఇవ్వచ్చు, నిన్న పిలుపునిచ్చారు కాబట్టి ఆ పిలుపు మద్దతు ఇవ్వచ్చు. కాబట్టి జేఏసీ దానికున్న ప్రాధాన్యత నేనేమి ఉద్యమానికి ముందున్న ప్రాధాన్యత వేరు. జేఏసీ యొక్క ప్రాధాన్యత అది కంపల్సరీ ఉంటుంది. అది పొలిటికల్ పార్టీ కూడా అందులో ఇన్వాల్వ్ అయినాయి, జేఏసీలో భాగం కూడా అయినాయి. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే కోదండరాం గారి దగ్గర జరుగుతున్నది ఏంటంటే ఒకటి మనం అనుకోవాల్సింది, అప్పుడు పరిస్థితి మీరు అన్నారు కాబట్టి అంటున్నా, అప్పుడు రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి. మనం కేంద్రం స్థాయిలో కొట్లాడాలి, ఆ అవసరం ఉంది కాబట్టి రాజకీయ పార్టీలన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి. కరెక్టే, పొలిటికల్ పార్టీల కలయిక కాదు. ఒక పిలుపుకు మద్దతు ఇవ్వడం అనేది పార్టీలకు చేయొచ్చు, అది కూడా తప్పు కాదు. నేను అంటే ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్లో నిరంతరం నిరసనలు కొనసాగుతున్నప్పుడు పోలీసులు కూడా ఆ తగులో పర్మిషన్ ఇవ్వడమా ఇవ్వకపోవడం ఆ సమయాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటారు. నిన్న ఆయన అరెస్ట్ ఎలా కనిపిస్తోంది? అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి మరి ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఆ పరిస్థితి నిజానికి అరెస్ట్ చేస్తే గానీ ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం తలెత్తుతుంది, లేకపోతే అరెస్ట్ జరగకపోతే పరిస్థితులు ఉన్నాయా? బ్రష్ చేసుకుంటుంటే నన్ను పట్టపోయి ఆ నీళ్ళు జైల్లో ఉన్నాను నేను ఉద్యమాల్లో. ఎందుకంటే నాకు నిరసన కార్యక్రమం నేను పాల్గొన్నామని ఉద్యమాలు చేస్తూ ఉంటారు, అది పోలీసులు కూడా భాగం అవుతాయి. నన్ను కావాలని ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నన్ను కాన్షియస్గా నా మీద కుట్రవని జైల్లో వేయని అనుకుంటామా? కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో భాగంగా వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ చర్యలు ఉంటాయి. ఉద్యమకారులు ఎప్పుడు కూడా ఉద్యమం చేసే వాళ్ళు కేసులకు కూడా ఇప్పుడు భయపడతారని నేను అనుకోను. భయపడుతుంది ఉద్యమకారులే కాదు, ఆ ఉద్యమానికి సంబంధం కూడా లేదు. కేసులు ఫేస్ చేస్తూనే ఉంటారు, నిరసనలు తెలియజేస్తారు. వాళ్ళైతే భయపడమని చెప్తున్నారు, నిరసన చేసేటప్పుడు భయపడాల్సిన అణిచివేత మరి ఉద్యమాన్ని మరింత బలవంతం చేస్తుందేమో, మరింత బలం పుంజుకునేలా చేస్తుంది. నిరసనలు ప్రభుత్వంలో నిరసన చేయడం వల్ల ప్రజలకు ఒక ఇష్యూ ఇది కావాలని డిమాండ్ చేయడం వల్ల ప్రభుత్వం కొంత ఆలోచించడానికి అవకాశాలు కూడా ఉంటాయి. నిరసనలు కొంచెం ఆహ్వానించవచ్చు, అది కూడా. కానీ సమస్య ఏంటంటే పోలీసులు ఆ సమయంలో ఆ స్టెప్ కూడా తీసుకుంటారు. రెండోది ఏంటంటే కోదండరాం ఇష్యూ కాడికి వచ్చేసరికి ఎక్కడ ఖండించాల్సి వస్తుంది అంటే
కేవలం కేసీఆర్ ఏం చేస్తాడు, ప్రభుత్వం ఏం చేస్తుందని భూతద్దాలు పెట్టి చూడడమే తప్ప తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణకి ఏ నష్టం వచ్చినా నువ్వు అడ్డుకోగలగాలి అనేది. పాలమూరు ప్రాజెక్టు కడుతున్నప్పుడు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు అడ్డుపడుతారని ఒక్కసారన్నా కానీ ఆయన ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. లేదా హైకోర్టు విభజన విషయంలో హైకోర్టు ఎందుకు విభజన జరగడం లేదు, ఎందుకు చేస్తున్నారని ఒత్తిడి అందులో కూడా ఒక భాగస్వామ్యం కావాలి. ఇందులో కాకూడదని అంటలేను, కానీ దీంతో పాటు అందులో కూడా కావాలని నేను ప్రశ్నిస్తాను. పత్తి రైతులకు 5,000 రూపాయలు మద్దతు ధర కావాలని ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్రం తాత్సార చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఒక లేఖ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి తప్పు కాదు. అందులో కోదండరామ్ గారు లాంటి వాళ్ళకి హక్కు కూడా ఉంది, ఎందుకంటే ఉద్యమంలో ప్రధాన పాత్ర కూడా పోషించారు. అసలు కేసీ గారి దగ్గరికి వెళ్ళి సజెషన్ చేసి కూర్చొని మాట, ఆయన ఒక మంచి డ్రైవరు, నడపడానికి బస్సు ఉందా లేదా అని నేను చెప్పలేను, బస్ కోసం తిరుగుతున్నాడు అటు ఇటు అది వేరు, కానీ ఆయన మంచి వ్యక్తిగా నేను అతన్ని అనుకోవడం కాదు. కేసీఆర్ దగ్గర ఆయన చొరవ ఉంది, కేసీఆర్తో కలిసి పనిచేశాడు. వేగంగా దూసుకెళ్తుందా అన్ని పార్టీల కంటే ఇబ్బంది అవుతుంది? అన్ని పార్టీలు ఆ బస్సు ఆయన చేతికి ఇస్తాయా సార్, మీకు తెలియదా? అన్ని పార్టీల కంటే ముందుకు దూసుకెళ్తుందా అనేది నేను అనేది. టీఆర్ఎస్ కార్ కంటే ఇప్పుడు ఉద్యమంలో దూసుకెళ్తుందా లేదా అనేది భవిష్యత్తులో చెప్పాల్సింది. అయితే ఆయన ఎప్పుడు నేను అనేది ఒకటి, కోదండరామ్ గారు లాంటి పెద్దలు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలని కోరుకుంటున్నావో, అభివృద్ధికి ఆటంకం జరిగినప్పుడు ప్రతి విషయంలో కూడా నువ్వు అలా కోరుకో అంటున్నప్పుడు ప్రజలు నేను ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు కూడా. కాబట్టి నిరసన తప్పు కాదు, ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్లో భాగమే తప్ప ఇది ప్రభుత్వాల స్ట్రాటజిక్ కాదనేది నాకు. రైట్. బెల్లనాయక్ గారు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కోదండరాం వెనుక ఉన్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారు కాబట్టే నిన్న ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయని హోంమంత్రి నాయన కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ నిన్న చెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు శాంతి భద్రతలను విఘాతం కలిగించే పార్టీల, రాజ్యాంగబద్ధంగా పనిచేసేటటువంటి పార్టీల. ఆయన నరసింహారెడ్డి గారు ఏం మాట్లాడతారో వాళ్ళ నాయకులే అర్థం కాదు, ఆయన పొద్దునోటి మాట్లాడతారు, తర్వాత వాళ్ళ నాయకులే దాన్ని ఖండిస్తారు. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం, ప్రభుత్వం ఏ పద్ధతుల్లో ఆలోచిస్తుంది. మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం, మన నిధుల్ని మనమే వెచ్చించుకుందాం, మన అభివృద్ధిని మనమే సాధించుకుందాం, మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాలు మనమే తెచ్చుకుందాం, స్వయం పాలన మనది అనేది అయితే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానికి భిన్నంగా ఆంధ్ర పాలకులు చేయనంత సాహసం ఆంధ్ర పాలకులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు కేసీఆర్ గారి ఇంటి మీద కానీ, కోదండరామ్ గారి ఇంటి మీద కానీ, తెలంగాణ ఉద్యమకారులు ఎవరి ఇంటి మీద కానీ దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేదు. అరెస్ట్ చేయొచ్చు, కానీ అటువంటిది ఏం లేకుండా అంతకంటే ఘోరంగా ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. నేనైతే దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది నిన్న కూడా చెప్పినా, మేము పార్టీకి కూడా ఖండించాం. రెండోది ఆయన నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి అసలు ఇన్విటేషన్ కూడా ఇవ్వలే ఆయన, మాకు రమ్మని చెప్పుడు కూడా అడగలే. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎవరు పనిచేసినా, మన సిపిఎం మహాపాదయాత్ర జరుగుతుంది. సిపిఎం వాళ్ళు ప్రజల కోసం సామాజిక న్యాయ ఎజెండాగా పాదయాత్ర చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని సపోర్ట్ అడిగినట్టు చెప్పినటువంటి మేము సపోర్ట్ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి కూడా చూశారు. అంటే ఈ విద్యార్థుల ఇష్యూ మీద, ప్రజా సంఘాలు ఉద్యోగుల ఇష్యూ మీద, ప్రజల సమస్యల మీద ఎవరు స్పందించినా ప్రతిపక్ష పార్టీగా జెన్యూనిటీ, ఆ డెమోక్రటిక్ ఇష్యూను సపోర్ట్ చేయడం అనేది ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అవుతుంది. మేము దాంట్లో భాగంగా సపోర్ట్ చేసాం. నంబర్ 1. నంబర్ 2, జేఏసీని ఏర్పాటు చేసినలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీది. అదేమన్నా అంటరాని సంస్థ? అది ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని, మొత్తం తెలంగాణ సమాజాన్ని టీఆర్ఎస్ పార్టీ సమన్వయం చేయలేని పరిస్థితుల్లో కేసీఆర్ గారికి తెలుసా విషయం, నేను చేయలేను అని తెలిసే జానారెడ్డి గారి దగ్గరికి పోతే ఇద్దరు కలిసి ఆలోచించి మొత్తం అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని ఒక దగ్గరికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఆంధ్ర నాయకులంతా రాజీనామాలు చేసి తెలంగాణ అడ్డుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి పౌర సమాజం ఒక దగ్గరికి రావాలని చేసిన ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు మరి కేసీఆర్ గారు ఆ జేఏసీ నాయకులు ఉండొచ్చు కదా, ఆ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి అన్ని పార్టీలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏ పార్టీ ఉంది అక్కడ? అన్ని పార్టీలు బయటకు వచ్చాయి. చెప్పండి దయచేసి ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకోండి. కాబట్టి పౌర సమాజాన్ని నడిపించడానికి, మొత్తం పార్టీలు నడిపించడానికి కోదండరామ్ గారు ఉపయోగపడతారని ఆ రోజు అందరం కలిసి ఆయన పెట్టాము, నడిపించాడు, అందులో సక్సెస్ అయినమ్మా. అదే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని, ఆ దాంట్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ దాకా అన్ని పార్టీల న్యూ డెమోక్రసీ కూడా ఉంది. కానీ తెలంగాణ పౌర సమాజానికి ఇచ్చినటువంటి హామీని తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చనప్పుడు ప్రభుత్వం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత, ఆ ప్రజల తరపున అడగాల్సినటువంటి బాధ్యత ఉందనుకొని వాళ్ళ కార్యాచరణ తీసుకున్నారు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కార్యాచరణలో వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, కానీ కార్యాచరణ రూపంలో పోలే. ఇవాళ కార్యాచరణ రూపంలో తీసుకున్నామని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. నేను అంటున్నా, నిరసన ర్యాలీకి పర్మిషన్ ఇస్తే ప్రభుత్వానికి ఏం పోతుందండి? మన ఇంత నియంత్రిత దేశంలో ఉన్నామా? పర్మిషన్ ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంది మనకు? పర్మిషన్ ఇవ్వకుండా దాడులు చేసి వేలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి హైదరాబాద్ రావడానికి వీల్లేదనేటటువంటి పద్ధతుల్లో ఏందన్నా మిలియన్ మార్చ్ చేసినట్టు, సాగరారం చేసినట్టు ట్యాంక్ బండ్ మీద చేస్తామని చెప్పిర్రా. అందరూ ధర్నా చేసుకునేటటువంటి ధర్నా చౌక్లో మీటింగ్ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వకపోవడం అనేటటువంటి విధానమే ఒక నియంతృత్వమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. రామచంద్రరావు గారు చెప్తున్నది అడ్మినిస్ట్రేషన్లో భాగం అంట. ఎట్లా సమర్థిస్తాం అడ్మినిస్ట్రేషన్?
అడ్మినిస్ట్రేషన్ ఏ పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్ అనేది నేను ఆ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చి నువ్వు ప్రొటెక్ట్ చేయను ఉంటుంది, ఓకే. కాపాడి ఉంటుంది. ర్యాలీ అడిగింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు సహజంగా ఎవరు ర్యాలీ పెట్టుకుని అలౌ చేసేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ సమస్య వస్తుంది అనుకుంటే నిజాం కాలేజ్ గ్రౌండ్ మీరే బుక్ చేసి అని ఉంటుంది, ఎన్టీఆర్ స్టేడియం మీరే బుక్ చేసి అని ఉంటుంది. జేఏసీ చరిత్ర అంతా నేరపూరిత చరిత్ర. 32 కేసులని కోర్టులో అఫిడేట్ సబ్మిషన్ చేసింది ప్రభుత్వం. ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ ఉద్యమం అంతా నేరస్థపూరితమైనటువంటి ఉద్యమం అంటే దాంట్లో కేసీఆర్ కూడా భాగస్వామి అవుతాడా? మనం హైకోర్టుకు మనమే అఫిడేట్ ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం అది ముందు తెలంగాణ ఉద్యమాన్ని తప్పుపట్టినట్టు, తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినట్టు, తెలంగాణ ఉద్యమకారుని మొత్తంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము 18-20 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళంతా సమాజ వ్యతిరేకులం అవుతామా, కేసులు పెట్టుకోవడంతో సమాజ ద్రోహులం అవుతామా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ఇచ్చే సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇది ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ అమ్మా అందరికీ 1200 మంది చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ ఇది, అమరవీరులకు ఇచ్చే సర్టిఫికెట్ ఇది, ఉద్యమకారులు ఇచ్చే సర్టిఫికెట్. 7 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు మనం ఏం ఎగ్జంప్షన్ ఇచ్చినాం? ఏదైనా 5 మార్కులు గ్రేస్ మార్కులు ఇచ్చినామా? లేకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇది అడిగితే దీని మీద ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అనేది చాలా బాధాకరం. నేను అనుకోవడం ఏంటంటే బెల్లయ్య నాయక్ గారు సరే ఆ ఉద్యమంలో పాల్గొన్నవాడు కాబట్టి ఆవేదన ఉంటుంది అది. కానీ నేను అడుగుతున్నాను, ముదిగొండలో నడి రోడ్డు మీద దీక్ష చేస్తున్న వాళ్ళని ఏ ర్యాలీ లేకుండానే కాలి చంపిన చరిత్ర ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. అంటే అది అడ్మినిస్ట్రేషన్లో భాగమని ఆ రోజు మనం చెప్పలేక. నేను అనే పాయింట్ ఏంటంటే కేవలం నేను ఆదేశించానా లేదా పోలీసులు చేశారా అనేది అడ్మినిస్ట్రేషన్లో భాగం అంటాం, ప్రభుత్వమే ఆదేశించడం వేరు. నేను అనేది ఏంటంటే కోర్టుకు సమర్పించినప్పుడు నీ విషయంలో నీకు ఏ కేసులు ఆ కేసులు తప్పు లేకపోతే ఒప్ప అనే పాయింట్ కాదు, ఉన్నాయా లేవా అనేది గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు. నేను అనేది ఏంటంటే అవి చెప్పుకోవచ్చు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఒకప్పుడు టీజేఎస్ లో భాగస్వామిగా ఉండి కొట్లాడిందా లేదా అనేది మన ఇల్లు మనం దగ్గర పెట్టుకున్నా కూడా తప్పైంది కదా. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ ఇది చాలా బాధాకరం. రామచంద్రరావు గారి మాట మన వల్ల కాబట్టి అన్న బెల్లయ్య గారు, ఎందుకంటే మీరు ప్రతినిధిగా వస్తే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చి తెలంగాణ రాకముందే బయటకు వచ్చింది కోదండరామ్ గారి వైఖరి బాగలేదని కోదండరాం దగ్గర నుంచి బయటకు వచ్చిన పార్టీ తెలంగాణ రాకముందే కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది. కోదండరాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ. కోదండరాం వైఖరి బాగలేదని కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మీరు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలను అవమానపరుస్తున్నావు. బయటకు వచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిందా బాగాలేదా? కాంగ్రెస్ పార్టీ బయటికి రాలేదు, బయటికి పంపేవాలి, తెలుగుదేశాన్ని కాంగ్రెస్ ను బయటికి పంపేవాలి. మీ నాయకుడు కోదండరాం గారు ఎవరో ఒక తెలంగాణ ఉద్యమంలో రామచంద్రరావు గారు అందుకనే అంటున్నారు మీకు తెలియదు ఆ విషయాలు తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ 15 సంవత్సరాల నుంచి చేసిన మోసాలు కుట్రలు చెప్తే మీరు కూర్చోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెప్పగలను. ఇద్దరు మాట్లాడితే వచ్చిందా లేదా అని ఒక ప్రశ్న వేసిన, వస్తే వచ్చిందని చెప్పు లేకపోతే లేదని చెప్పు. సీతారత్న జరిగినటువంటి పరిణామాలను ఏ రకంగా విశ్లేషిస్తారు? ఒకవేళ హైకోర్టు చెప్పినట్టు ఎక్కడ నాగోల్ దగ్గర ఎక్కడైనా సభ పెట్టుంటే నిరుద్యోగులు తమ వాణిని వినిపించుకునే అవకాశం ఉండేదేమో అని కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఎట్లా చూస్తారు? లేదండి, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కోదండరామ్ గారు తెలంగాణ సమాజంలో అన్ని పార్టీలు గౌరవించదగ్గ పెద్ద వ్యక్తి.
సో నిన్న నాగోల్లో చేసుకోవాలి, ఇప్పుడు వీళ్ళు హైదరాబాదు నడిబొడ్డులో చేసుకోవాలి అనుకుంటే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే ఇక్కడ ప్రభుత్వం కొంచెం చూస్తే కనుక ఎస్పెషల్లీ కోదండరామ్ గారి విషయంలో ఓకే ఏదైనా పొలిటికల్ పార్టీకి వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ సెకండరీ. కానీ కోదండరామ్ గారు లాంటి ఒక ప్రొఫెసర్ లాంటి సమాజంలో పేరున్న వ్యక్తి అంటే కొంచెం రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే ఒక సభను పెట్టుకుంటామంటే ప్రభుత్వం అనుమతిస్తే కనుక డెఫినెట్గా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేదంటే ప్రజా అభిప్రాయాలని లేకపోతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని ఇన్వైట్ చేసినట్టుగా కూడా ఉండేది. ఆ సభలో నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ సజెషన్స్ కానీ లేకపోతే యూత్కు ఉన్నటువంటి ఆకాంక్షలను కానీ కేసీఆర్ గారు కొంచెం బ్రాడ్ మైండెడ్తో ఇన్వైట్ చేస్తే బాగుండేదేమో అనేది ఒక పాయింట్. ఇంకొకటి నిన్న తలుపులు పగలగొట్టి రావడం అనేది కొంచెం ప్రభుత్వం యొక్క అత్యుత్సాహానికి నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోదండరామ్ గారు చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పారు, నేను మార్నింగ్ వస్తాను ఇంత అర్ధరాత్రి పూట ఎందుకు అని. అంటే అర్ధరాత్రి పూట డిస్టర్బెన్స్ చేయడమే కదా, వస్తాను అని క్లియర్గా ఓపెన్గా చెప్పినప్పుడు ప్రభుత్వం అనుకుంటే అరెస్ట్ రాత్రి అయినా చేయొచ్చు, మిడ్ నైట్ అయినా చేయొచ్చు, తెల్లవారుజామునైనా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చేయొచ్చు. పోలీసులు అత్యుత్సాహం అని టీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, పొద్దున 6 గంటలకు బయట వస్తానని అన్నారు. ఇంకొకటి ఎక్కడికక్కడ విద్యార్థులను కూడా కట్టడి చేశారు. అంటే ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి విద్యార్థి సంఘాలు కానీ నాయకులు కానీ ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ వీళ్ళనందరినీ ప్రజా సమస్యల మీద గళం విప్పితే ఉలిక్కి పడతాం ఎందుకు? కోదండరామ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే కనుక మీరు చూడండి, గతంలో చూసిన స్టేట్మెంట్స్ చూస్తే కనుక ఒక స్టేట్మెంటు ప్రభుత్వంలోని లోపాలని ప్రశ్నిస్తే 10 మంది టీఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అవుతారు. అంటే ఎందుకు? అంటే ఇన్సెక్యూరిటీనా లేకపోతే కోదండరామ్ గారిని అణిచివేయాలి అనే ఒక ఉద్దేశంతో, అంటే ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఒక ఇన్సెక్యూరిటీగా ఉంది ప్రభుత్వం కోదండరామ్ గారు మాట్లాడితే. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా లేకపోతే టీడీపీ, సిపిఐ, సిపిఎం పొలిటికల్ పార్టీస్ మాట్లాడితే ప్రజలు కొంతవరకు నమ్ముతారు. కానీ పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడితే కనుక ప్రజలు ఎక్కువ వినడానికి అవకాశం ఉంది. అంటే స్వార్థం లేకుండా మాట్లాడుతున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలు ఆలోచిస్తారేమో అనే ఒక భయం బహుశా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తుంది. అది దాన్ని బలపరిచేటట్టుగా వీళ్ళ యొక్క చర్యలు కూడా కనిపిస్తున్నాయి. రైట్. ఆచార్య గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఆచార్య గారు, నిన్నటువంటి మొత్తం పరిణామాలని ఎట్లా విశ్లేషిస్తారు? నిన్న కోదండరామ్ అరెస్ట్ కానీ లేకపోతే పూర్తిగా నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్న తీరు కానీ, అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి అడ్డుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. హైకోర్టు నుంచి ఒక పర్మిషన్ ఉంది, దాన్ని అయితే జేఏసీ కాదనుకుంది. మొత్తం పరిణామాలు ఎట్లా చూస్తారు? ఏదేమైనా ఒక ఉద్యమ రూపకంగా ఉద్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమాలను అణచివేయడంలో గత ప్రభుత్వాలు ఏం చేసినాయనేది చూసుకొని దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాలను అణచివేస్తున్నా అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది, స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఏ రకమైన ఉద్యమాలన్నా తీసుకొని, జిల్లా స్థాయిలలో తీసుకొని, పాదయాత్రలు తీసుకొని, నీళ్ళ కొరకు తీసుకొని, ఉద్యోగాల కొరకు తీసుకొని, రాజకీయ పార్టీలు చేసే ఏ ఉద్యమాలనైనా తమ యొక్క అధికార బలంతో అణిచివేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నది అనేది స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలు కేసీఆర్ ఎంబడి జేఏసీలో చైర్మన్గా ఉంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి. అన్ని పార్టీలు అంటే కొద్ది రోజులు అన్ని పార్టీలు ఉన్నాయి, తర్వాత కొన్ని విడిపోయినాయి రకరకాల కారణాల చేత. అయినా కూడా ఒక కేసీఆర్ గారు, బీజేపీ, న్యూ డెమోక్రసీ ఇంతమంది కలిపి ఉద్యమాన్ని ఆనాడు ఒక బలమైన ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి. ఇలా ఎందుకు ఈ ప్రభుత్వానికి ఆయన అంటే పడతలేదు? ఆయన చెప్పే మాటలు వీళ్ళకు మంచి విషయాలు చెప్పినా స్వాగతించే పరిస్థితులు లేరు. ఏ రకంగా చెప్పినా కూడా ఈ ప్రభుత్వం కానీ పాలకులు కానీ మంత్రులు కానీ ఒకేసారి అటాక్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రతిపక్షాల కంటే ఒక బలమైన నాయకుడిగా అక్కడ కోదండరామ్ ఏమైనా కనిపిస్తున్నా? అన్ని ప్రతిపక్షాలు ఆయన వెనకున్నాయని ఏంటి అసలు? ఎందుకు ఇంతకుముందు సీతారత్న కుమార్ గారు చెప్పినట్టు ఒక స్టేట్మెంట్ ఆయన నుంచి రాగానే ఒక్కసారిగా ఒక ఎదురుదాడి అనేది జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం. రాబోయే రోజులలో ఇట్లా కొన్ని పార్టీలు కలిసి నేను ముందల పెట్టి
కొద్దిగా ఉద్యోగ సంఘాలు కానీ ఇవి కానీ అవి కానీ ఏమైనా చేస్తారో ఏమో అనేటువంటి ఒక అభద్రతా భావం కొంత ఉండొచ్చు ప్రభుత్వం. లేకపోతే ఆయన అన్ని ఉద్యమాలల్లో అనేక సందర్భాలలో కూడా ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు చెప్పిండు, ఆ టీజీ వెంకటేష్ విమర్శిస్తే నిలబడి ఒకసారి నీ ముఖం చూపేవా, ఇంత అందమైన ముఖాన్ని ఆ పాడుపడ్డ ముఖం ఎట్లా విమర్శించింది అని అన్నప్పుడు ఇవన్నీ అనేక సందర్భాలలో పొగిడినటువంటి నోరు ఇలా ఆయన చెప్తుంటే ఎంత అందంగా ఉన్నారు, ముద్దొస్తున్నారు అన్నాడు. ఇవాళ ఎందుకు ఆయనని ఈ రకంగా మాట్లాడడం, అంటే ఉద్యమాలని అణచివేయాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అలా రామచంద్రరావు గారు ఎప్పుడు కూడా ఉద్యమాల వైపు మాట్లాడే వ్యక్తి. ఇలా ఆయన ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉండడం వల్ల ఒక బేస్గా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇలా ఈ జరిగినటువంటి తీరు, మొన్న నేను పాదయాత్ర, నీళ్ళ కొరకు పాదయాత్ర చేస్తే 4 కిలోమీటర్లు రాగానే పెద్ద ఎత్తున మోహరించి పోలీసులు ఒక యుద్ధం చేసినట్టు చేసి అరెస్ట్ చేశారు. కోదండరామ్ గారు ఒకళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, హౌస్ అరెస్ట్ చేయొచ్చు, చుట్టుముట్టు పోలీసులను పెట్టి ఉంచొచ్చు. కానీ తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటి చర్యలు ఆయన మీద కానీ అక్రమ కేసులు పెట్టినని మిగతా పార్టీల ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మనం ఉద్యమాలు చేసినాం. కాబట్టి నేను ఒకటి చెప్పేది, ఎందుకో అభద్రతా భావం ఎక్కువైంది. మరి దానికి కారణం ఏంటంటే వీళ్ళు చెప్పిన మాటలు చేయటం లేదు. హామీలన్నీ కూడా వాటిని అమలు చేసే ప్రక్రియల ప్రతిసారి ఒక కొత్త హామీని తెర మీదకి బాధ్యత ప్రతిపక్షాలు తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో కదా. ప్రతిపక్షాలు తీసుకుంటున్నాయి, కానీ ఈ పత్రికలు ఈ టీవీలు సరైన విధంగా అయితే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తలేవు. ఇలా ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే ఏ పత్రికలలో ఏమొచ్చింది, ఏ టీవీలలో ఏ పత్రికలో ఏం లేదు చెప్పండి. ఈ రోజు మనం చర్చించుకుంటాం, ఈ రోజు చర్చించుకుంటున్నాం అంటే అది ప్రధాన అంశంగా మనం నేను అదంటలేను. ఏ స్థాయిలో వచ్చింది అనేది చూడండి. తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఏ పేపర్ లో లేదో చెప్పండి, మీరు ఏ పేపర్ లో ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం. ఒకటి రెండవది మనం చర్చించుకుంటున్నాం అంటే ఆచార్య మనం ఎందుకు చర్చించుకున్నాం, ప్రధానమైనటువంటి అంశం కాబట్టి పత్రికలలో ఏ రకమైనటువంటి బ్యానర్ ఐటమ్ ఉంది, ఆ ఇంపార్టెన్స్ అప్పుడు ఆంధ్ర పత్రికలు కూడా పత్రికల్లో లేకపోతే ఏ రకంగా నడుస్తుంది అనేది మన కళ్ళ ముందు వచ్చింది అంటలే. నేను వచ్చిన దానికి ప్రాధాన్యత ఎంత ఉంది. ఒక్క సెకండ్ చారి గారు, చాలా పత్రికలు చాలా మీడియాలు నిన్న పొద్దున 8 తర్వాత డిస్కషన్ బంద్ చేసినాయి. మొదటి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఇది పెట్టి 8 తర్వాత గవర్నమెంట్ వచ్చి ఇన్స్ట్రక్షన్, తెలుసు వాళ్ళకు మేనేజ్మెంట్లకు తెలిసి ఏం జరుగుతుందో, ఎందుకు ఒత్తిడి ఉన్నదో. నేనేం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు, నిజంగానే ఒత్తిడి ఉంటుంది. పత్రికలను కూడా బ్యాన్ చేసి, టీవీలను బ్యాన్ చేసి టెర్రరైజ్ చేసినటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. నేను తప్పు పట్టట్లేదు, నేను HMTV దాంట్లో ఉందని కూడా అనట్లేదు. వాళ్ళు కూడా నిన్న 8 తర్వాత HMTV చూసారా పోనీ మీరు? చాలా ఛానల్, నేను అన్ని ఛానల్ అనట్లేదు, దయచేసి చాలా ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రామచంద్ర మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, 2 రాష్ట్రాల్లోనూ అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలో నిరుద్యోగం అనేది కనిపిస్తోంది. అక్కడైతే ఒక నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, రైట్. ఆ విషయం పైన కూడా మనం మాట్లాడుకుందాం కాసేపు తర్వాత. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న నిరుద్యోగ నిరసన ర్యాలీ అంశం పైన కానీ, దాన్ని పోలీసులు భగ్నం చేసిన విషయం కానీ, లేకపోతే కోదండరాం అరెస్టు విషయంలో కానీ ఏం స్పందిస్తారు, ఏం చెప్తారు? యాక్చువల్గా ప్రజాస్వామ్యయుతంగా నిరసన చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది, చెప్పొచ్చు కూడా, తప్పేం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో, ఏ పరిస్థితిలో తీసుకున్నారన్న దాన్ని మేము విశ్లేషించలేము. ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు తమిళనాడు గురించో వ్యక్తిగత నాలంటూ అయితే కర్ణాటక గురించో చెప్పమంటే ఏం జరుగుతుందంటే మాకు దాని మీద అవగాహన కూడా ఉండదు. మేము రాజధాని కూడా వదిలిపెట్టాడుకు వచ్చేసిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆల్మోస్ట్ పూర్తిగా సంబంధాలే మాకు తెలంగాణతో తెగిపోయినాయి. అది పరిపాలన భాగంలో తీసుకున్నారా, లేదంటే అతనికి ప్రజాబలం ఉంది కాబట్టి ఉద్యమం ఉధృతం అవుతుంది తీసుకున్నారా, ఏ పరిస్థితుల్లో తీసుకున్నారన్నది మేము దాని మీద
పెద్ద దృష్టి పెట్టలేదు, మాకు పూర్తిగా అవగాహన పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా తెలంగాణలో ఒక అద్భుతమైన పాలన సాగుతోంది, మంచి పరిపాలన కేసీఆర్ అందిస్తున్నారని మీరే స్వయంగా నిన్న కేసీఆర్ గారిని కలిసి మరీ మాట్లాడినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిశారు. మరి అద్భుతమైన పాలన సాగుతోందని మీరు ఇక్కడ దృష్టి పెడితేనే కదా మీకు తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుంది? మేము చెప్పింది ఒకటే మాట, మా రాష్ట్రానికి అందులో ప్రపంచంలోనే ఉన్నట్టు హిందువులకు ఆరాధ్య దేవుడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కలవడం జరిగింది. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చినా కలుస్తాం, స్థానికులుగా తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చినా కలుస్తాం, రాష్ట్రపతి వచ్చిన ప్రధానమంత్రి వచ్చినా, చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలవడం వేరు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాయి. ఒకటి చెవిరెడ్డి భాస్కర్, రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాయి. మన పొరుగు రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, ఇక్కడ తెలంగాణ అనేది కూడా ఏపీకి పొరుగు రాష్ట్రం, తెలుగు రాష్ట్రమే. అక్కడి నుంచి ముఖ్యమంత్రి వస్తే కలవడం తప్ప ఎవరు తప్పు పట్టట్లేదు, కలవాలి కూడా, ఆయన సాధారణంగా ఆహ్వానించాలి కూడా, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ ఒక మంచి పాలన సాగుతోందని మీరే కితాబిచ్చారు కదా, దీనిపైన మాత్రం ఎందుకు దృష్టి పెట్టలేదు ఇక్కడ జరుగుతున్న పరిణామాలపైన? మేము చెప్పింది ఒకే మాట ఏంటంటే, అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏసీడీఎఫ్ గ్రాంట్లు ఇచ్చి అభివృద్ధిలో ప్రోత్సహిస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా గెలిస్తే మేము ప్రజాస్వామ్యంగా 2.5 సంవత్సరమైనా ₹1 కూడా నిధులు. ప్రతిపక్షాలని శత్రువుల్లాగా చూడొద్దండి, ప్రత్యర్థులుగా మాత్రం చూడండి. తెలంగాణలో శాసనసభ్యులకి ఏ గౌరవం అయితే ఉందో అదే గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలని ఒకే ఒక అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది. రైట్, బాగుంది, కరెక్ట్. అది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అక్కడ ప్రతిపక్షానికి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలతో పోల్చుకొని కొంతవరకు బాగుందని చెప్పుకుంటారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వాళ్ళ ఒక ఎంపీని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నాడు, అది అడిగారా మరి? కల్చర్ కదా, వీళ్ళ పార్టీలో గెలిచిన తెలంగాణ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ భాస్కర్ రెడ్డి గారు టీఆర్ఎస్ చేర్చుకుంది. మరి దాన్ని బలపరిచారా? మీరు మంచి పని చేశారని చెప్పారా? అద్భుతంగా ప్రతిపక్ష నాయకులను గౌరవించినట్టు అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తున్నారు, ఇక్కడ ఇదే పని చేస్తున్నారు కదా. అది ఆ రోజే చెప్పాం, ఈ రోజు చెప్తాం, అది బ్యాడ్ ప్రాక్టీస్ అంటున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశాడో కేసీఆర్ గారు చేసింది బ్యాడ్ ప్రాక్టీస్, ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇది మంచిది కాదు. ఒకవేళ చేర్చుకోవడం వెళ్ళడం తప్పు కాదు. వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళా ప్రజల చేత గెలిపించుకుని ఉంటే బాగుంటుంది. అది తెలంగాణ ఆంధ్ర అయినా అది జరగాలి కూడా. అది ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. ఆ మాట మేము గెలిపించుకోండి, చేర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు రెండు విషయాలు నేను అనేది ఏంటంటే, నిన్నటి విషయంలో కోదండరామ్ గారు నాయకత్వంలో జేఏసీ ఒక పిలుపునిచ్చిన తర్వాత జేఏసీని అసలే మీరు జరుపుకోవద్దని కాదు, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఈ ప్లేస్లోనే జరుపుతా అనే కండిషన్ ఎందుకు పెట్టుకోవాలనేది ఒక పాయింట్. ఎందుకంటే ప్రభుత్వం ఓ దశలో కాంక్షస్గా కావాలని కూడా నీకు మరో చోట కేటాయించవచ్చు, కానీ మన సత్తా అక్కడ కూడా చూపెట్టవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే నిరంతరం ఉద్యమాల్లో పాల్గొని ఇప్పుడు మన వెల్లయ్య నాయక్ గారు చెప్తున్నట్టు ఈ రోజే ఉద్యమాలు పుట్టలేదు, దెబ్బలు తిని ఊళ్ళంతా కాయగాసింది. ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లేదు. నేను ఒక పక్క పశ్చిమ గోదావరి జిల్లాలో రైలు పట్టాలేమంటే రైతులు ఉరికిచ్చి కాల్చి చంపినాడు, కానీ ముదిగొండలో 7 చనిపోయినప్పుడు, కానీ వర్షం అంటే 5 నెలలు 6 నెలలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. మిగతా పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు కూడా జైల్లో ఉన్నాయి. రెండోది, ప్రతిది కూడా మనకు వేలెత్తి చూపెడతాయి. ఇన్నేళ్ళు పరిపాలన ఉన్నాం కాబట్టి ఎదుటి ఒక ప్రశ్న వేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనం చూపెడతారు, అది కూడా స్వీకరించగలగాలి. నేను అనేది ఏంటంటే 2.5 సంవత్సరాల కాలాన్ని మీరు ఇంత ప్రశ్నిస్తున్నప్పుడు మీ 10 ఏళ్ల కాలాన్ని ప్రశ్నించకుండా ఎవరు ఉండలేరు కదా. రెండో పాయింట్ ఏంటి, జేఏసీ పిలుపు వరకే కనుక ఆగున్నట్టయితే అది పర్మిషన్ వస్తుందో రాదో తెలిసేది. అక్కడ జేఏసీ పిలుపుకి ఏమైంది, రాజకీయ పార్టీల మద్దతు దొరికింది. రాజకీయ పార్టీల మద్దతు దొరికిన తర్వాత పేరేమో జేఏసీది, పిలిపే మద్దతు ఏమో రాజకీయ పార్టీలది. జేఏసీని బదనాంగా చేసినా చేయకపోయినా జేఏసీ వెంటుండి ఎక్కడ సమస్యలు వస్తాయో అని ప్రభుత్వం ఆలోచించడంలో బాధ్యత ఉంటుంది. పోలీసులు కూడా అలాగా ఆలోచిస్తారు. అనేది ఏంటి అంటే, అడ్మినిస్ట్రేషన్లో భాగమైనప్పుడు ఖచ్చితంగా ఆ రోజు కూడా మనం చెప్పాము, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. నేనైతే సార్ నేను దాదాపు 8 సార్లు కలిపితే 6 నెలలు జైల్లో ఉన్నా. ఈ దేనిలో ఉన్నా నేను దొంగతనం చేసిపోలే, ఎవరిని హత్య చేసిపోలే, ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తుంటే నన్ను జైలుకి పట్టపోయారు. బ్రష్ చేసుకుంటే బ్రష్ కూడా నన్ను చేయనీయలేదు, బలవంతంగా పట్టపోయారు. ఇప్పుడు చెప్తున్నా, నేను అనేది ఏంటంటే నిరసనలు ఎలా ఉండాలంటే సార్, నేను ఇంకా ఉద్యమాలు పెరగాలని కోరుతున్నా. నేను వీళ్ళు చేయట్లేదు ప్రతిపక్షాలు అంటున్నా. నేను టీఆర్ఎస్ లీడర్గా చెప్తున్నా. ఎలా చేసేవాళ్ళం ఉద్యమాలు అంటే, ఊళ్ళల్లో ఒక పథకాన్ని ప్రకటిస్తే ఆ పథకం కొద్ది మందికి వస్తే మిగతా వాళ్ళకి ఎందుకు రాదని జనాన్ని తీసిపోయి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చునేవాళ్ళం. ఈ రోజు ఎంతవరకు టీవీలో కూడా ఆందోళన చేయడంతో ప్రభుత్వాన్ని కదిలించే పనులు మాత్రం మీరు ఏడ చేయగలుగుతున్నారు, జనాన్ని ఆడ కదిలిస్తున్నారు, నాయకులు మాట్లాడడం తప్ప. ఉద్యమాల్లో నిరసన అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు రైతుల మీద ఒక సమస్య వచ్చింది సార్. నేను అనేది కోదండరామ్ గారి మీద ప్రశ్న ఉద్యమాలను కించపరిచే విధంగా అంటే అరెస్ట్ భయపడి ఉద్యమాలు చేయడం భయపడతలేదు.
భయపడలే. అనేది ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మీరు చేస్తలేరని నేను మద్దతు ఇస్తున్నా. నేను మద్దతు ప్రతిపక్షాలు ఇస్తున్నా. ఉద్యమాలు చేస్తలేరంటూ. చేయాలంటున్నా. ఉద్యమాలను అణచివేసే పార్టీలను పెంచాలంటున్నా. మీరు పెంచాలంటున్నా. ఉద్యమాలను అణచివేస్తలేరంటే ప్రభుత్వం ఎట్లయితే? ఉంటుంది. ప్రభుత్వం అంటే ఉద్యమాలను నన్ను అణచివేసే గిచ్చు, పార్టీలు నన్ను ఉన్నారు గిచ్చు, ఇప్పుడు. నన్ను గీరు, నన్ను కొట్టు, నన్ను తిట్టు అని అంటారు కదా. Right. ప్రభుత్వం అనేది తన బాధ్యత తను చేస్తుంది. కానీ ప్రతిపక్షాలు తీసుకోలేదు. జనాన్ని ఉద్యమం ఎందుకు కదిలించండి. వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కానీ ఆలోచించాలి. రెండో ప్రభుత్వం పాయింట్ కూడా, ఏంటి? సార్, ఇంకోటి కూడా, ప్రభుత్వం కోదండరామ్ గారి పిలుపుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. కోదండరామ్ కాన్షియస్ గా ఒక ఎజెండాతో పోతున్నాడు. ఎజెండాతో పోకుండా అభివృద్ధి మీదే ఉన్నట్లయితే ప్రతి సమస్యని ఆయన ప్రశ్నించాలి. నేను అనేది కేంద్ర ప్రభుత్వం తాత్సార విషయంలో నువ్వు ప్రశ్నించవు, ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నప్పుడు నువ్వు ప్రశ్నించవు. ఎంతవరకు భూతద్దం పట్టుకుని కేసీఆర్ ఏం చేస్తానని తిరగడం తప్ప దీని మీద ఖచ్చితంగా పార్టీ ఎందుకు నీకు రియాక్ట్ అది కూడా రాష్ట్ర ప్రయోజనాలే కదా. అది కూడా రాష్ట్ర ప్రయోజనాలే. Yes, అది కూడా రాష్ట్ర ప్రయోజనాలు. ఎవరు కాదనండి. ఇలాంటి రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు వచ్చాయి? రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తలేదు. చెప్పడం ఏంది? కోర్టును విభజించామని చెప్పి ఒకవేళ ఢిల్లీలో కేంద్రం ధర్నా ఇట్లా- చేసిన కేంద్రం ఇట్లా ఆచారం చేస్తే- అభద్రతా భావం ఒక్క మాట చెప్పు. అవును. అభద్రతా భావం ఇలా మీరు ఎందుకు అరే నా, అభద్రత చారి, చూపుతున్నారో చారి, అర్థమైతలేదు. చారి గారు, మీరు చెప్తున్నప్పుడు బుద్ధిమంతులు ఇలా విన్నా నేను. మనం కూడా ఇంత కూడా నేర్చుకోవాలి. నేను విన్నా కదా, మళ్ళీ మీరు నేను ఇంత ఇన్నాక బాగా ఇప్పుడు నేనేమంటున్నా, మీరేమన్నారు? ఇప్పుడు చెప్పు. కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన అంశాలని- అనంగానే మాట్లాడితే ఆగిపోతుంది. నేను అన్న తర్వాత మీరు మాట్లాడండి. రైట్. నేను అనేది ఏంటంటే- మీరే చెప్పండి. మీరు చెప్పాక నేను చెప్తాను. రైట్. నేను అనే పాయింట్ ఏంటంటే, నేను అనేది Conclude ఏంటంటే, చేయి. ఉద్యమాలు నిరసనలు తప్పు కాదు. కానీ నిరసన చేస్తున్నప్పుడు నువ్వు చేసుకుంటూ పోవని పోలీసులు కూర్చోరు. మన ఇన్నేళ్ల చరిత్రలో ఏ ఉద్యమం జరిగినా పోలీసుల పాత్ర పోలీసులు వహించారు. ఇప్పుడు కొత్త ఏం కాదు అది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసుల పాత్ర తెలంగాణ కోసం వచ్చింది. చేసిన నేను ఉద్యమంలో కోదండరామ్ గారి ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంటే అభద్రత ఏ సాధించుకున్నా కొన్ని అభద్రత సమస్యలు బాగుంటే వస్తాయి. కాంగ్రెస్ ఉండాలి, మిగతా వాళ్ళకు ఉండాలి తప్ప మాకు లేదు. ఎందుకు లేదంటే కోదండరామ్ నాయకత్వం వహిస్తే కాంగ్రెస్ వాళ్ళకి బాధ తప్ప మాకేం బాధ అండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తే కోదండరామ్ వద్దంటా? రైట్, రైట్. కాంగ్రెస్ ఒక పార్టీకో, నిమిషం, ఒక నిమిషం, బీజేపీ చారి గారు. పార్టీకో నాయకత్వం వహిస్తలేరు. ఇవాళ నిరుద్యోగ సమస్య మీద ఆయన జేఏసీ పేరు మీద ఆయన ఉద్యమిస్తున్నాడు. దానికి మీరు పార్టీలను అంటగట్టి ఇలా ఏదో మీరే కదా మద్దతు ఇచ్చిన వాళ్ళే. మద్దతు ఇవ్వడమే. ఇలా గతంలో కూడా ఏ పార్టీ అయినా ఒక మంచి ఇష్యూ మీద చేస్తుంటే సిద్ధాంతాలకు వైరుధ్యాలు ఉన్నా కూడా Right, సపోర్ట్ ఇది మంచి issue అని అనుకున్నా. అలాంటి issues ఇంకా చాలా ఉన్నాయి. అలా ఉన్నాయి. రామచంద్రరావు గారు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం direct గా దగ్గర ఆచార్య పెండింగ్ విషయాల మీద కూడా కోదండరాం ఎందుకు ప్రశ్నిస్తలేరు దానికి అన్నారు. సమాధానం. అయితే నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తలేనప్పుడు కోదండరాం ఎట్లా ప్రశ్నిస్తాడు? దానికి సమాధానం ఏముంటది? ఇలా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణను సాధించిన క్రమంలో కోదండరాం పాత్ర కూడా ఉన్నది, జేఏసీ పాత్ర కూడా ఉన్నది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట మీద ఆయన ఒక ఇష్యూ తీసుకొని ప్రజల ముందు ప్రభుత్వం ముందుకు వచ్చాడు. సాధారణంగా ఆహ్వానించు, నేను ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నా, మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పు. చెప్పే ధైర్యం లేక తలుపులు పలుకొట్టి అరెస్ట్ చేయడం ఏంటంటే ఇది? అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మాట్లాడంటే జయసేన కాంగ్రెస్ మాట్లాడచ్చు, బీజేపీ మాట్లాడచ్చు, టీడీపీ ఎవరైనా మాట్లాడచ్చు. ఒక్క నిమిషం నాకు ఇచ్చేది మీరు మాట్లాడగా మీరు Right, right. మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని జేఏసీ నిరుద్యోగులకు వ్యతిరేకంగా కొట్లాడమని కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తెలుగుదేశమో, బీజేపీ చెప్తే కోదండరాం కొట్లాడతలేడు. ఎందుకంటే ఈ పార్టీలు కొట్లాడిస్తున్నాయని చెప్పి ఆయనను తగ్గించే మాట మాట్లాడడం సరైనది కాదు. నెంబర్ 1, జేఏసీ తనంతట తాను ఒక నిర్ణయం తీసుకుంటే అది జేఏసీ కాదు, ఎవరు నిర్ణయం తీసుకున్నా నేను ముందే చెప్పినాను. ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఎవరు నిర్ణయం తీసుకున్నా దాంట్లో డెమోక్రటిక్ ఇష్యూ ఉంటే, ప్రజలకు ఉపయోగపడే ఇష్యూ ఉంటే, రాజకీయ పార్టీలని సపోర్ట్ అడిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తాయి. నిన్నటి ర్యాలీకి కాంగ్రెస్ సపోర్ట్ చేయలే. నిన్నటి నిరసన కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం పార్టీలు రెండే సపోర్ట్ చేసినాయి. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళని అడగనేలే ఆయన. నేను అది ఫస్ట్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. రెండోది, ఇవి నడిపిస్తున్నాయని వాళ్ళని తగ్గించే పని చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ తన పద్ధతిలో తాను కొట్లాడుతున్నది, తెలుగుదేశం తన పద్ధతిలో తాను కొట్లాడుతున్నది, బీజేపీ తన పద్ధతిలో తాను ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నాయి. ఎట్లా ఉద్యమాలు చేయాలనేది ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా పౌర సమాజంలో ఉన్న సంస్థలు కూడా ఎవరి పని వాళ్ళు చేస్తున్నాయి. కుల సంఘాలు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడుగుతున్నాయి, ప్రజా సంఘాలు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడుగుతున్నాయి. ఇది మనం గమనించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కొట్లాడేటటువంటి వాళ్ళలో ఎవరన్నా వచ్చి పార్టీలకు సపోర్ట్ అడిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు సహజంగా. దాంట్లో డెమోక్రటిక్ ఇష్యూస్ ఉంటాయి, అది సహజమైనటువంటి ప్రక్రియ. అయితే అది జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం వ్యవహరించిన తీరులో అన్డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ పద్ధతులు ఉంటే పౌర సమాజానికి నష్టం జరిగితే క్వశ్చన్ చేస్తారు. నెంబర్ 2, ఇంకో రామచంద్రరావు గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఈ సమస్యల మీద జేఏసీ అడగట్లేదు, అసలు తెలంగాణ ప్రభుత్వం కొట్లాడాల్సిన విషయాలు కదా ఇవి.
నువ్వు అడగట్లేదు కాబట్టి నువ్వు దీని మీద సీరియస్గా లేవు, దాని మీద సీరియస్గా లేవు. ప్రాజెక్టులను అడ్డుకోవడం కాదు, రీడిజైన్ పేరు మీద దోపిడీ జరుగుతున్నది. 1,83,000 కోట్ల దోపిడీ జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిపక్ష పార్టీలు అడుగుతాయి. అడగకుంటే స్పష్టత లేకుండా మాట్లాడితే ఎట్లా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ప్రస్తావించారు. మీ ప్రభుత్వం గౌరవ మంత్రి గారు ట్రిబ్యునల్లో ఇచ్చిన అఫిడవిట్ మీకు ఒకసారి చదవండి. ఇది మంచినీళ్ళ కోసం తీసుకొచ్చిన ఉపన్యాసం ఇవ్వట్లేదు రామచంద్ర గారు. మీరు అట్లా ఒకటేసి వదిలేశారు. మీరు నేను ఉపన్యాసం అభివృద్ధి వైపు నడిపించడం మా ఎజెండా. నిరుద్యోగ సమస్య అంత మంచి సమస్య అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు చేయలేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ పార్టీల మద్దతు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల మద్దతు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పోలీసులు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది జాగ్రత్తల్లో భాగమే తప్ప కాన్షియస్నెస్ కాదు ఇది. రెండోది కూడా ఏంటంటే నేను కోదండరామ్ గారు తలుపులు పగల కొట్టడము జరిగింది మన కాలంలో. ఏడుగురు కూర్చున్న మా కాంగ్రెస్ పార్టీకి రోల్ మోడల్ కాదు. శాంతి భద్రతల విషయమా, అణిచివేత, శాంతి భద్రతల విషయమా ఒక నిమిషం. శాంతి భద్రతల అంశం ఒక కోణంలో, అణిచివేత ఇంకో కోణంలో కనిపిస్తుంది. ఏదైనా ఒక ఉద్యమం అనేది ప్రజల నుంచి వస్తే దాన్ని మాత్రం ఇతర సమస్యల మీద మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేశారు హైకోర్టు కోసం. నాయకులు మీరు కూడా అట్లా మాట్లాడదు. ఢిల్లీలో చేసి ధర్నా చేసిందండి సభ్యులు పార్లమెంటరీ స్తంభింపజేసిన రోజు హైకోర్టు కోసం శాంతి భద్రతల కోణంలో ప్రభుత్వం చూస్తుంది, అణిచివేత అని విపక్షాలు గానీ జేఏసీ గానీ చూస్తోంది. నిజమైన ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు అణిచివేతలతో అది సాధ్యం కాదనేది మాత్రం అందరికి తెలిసిన విషయం. రైట్, అది మన అదే కన్క్లూజన్ అంతే. దానికి దాని వెనక ఎవరున్నారు ఇవన్నీ కూడా జేఏసీ మాట్లాడినప్పుడు జేఏసీ కొన్ని విషయాలు చెప్తుంది బాగానే ఉంటుంది. కానీ మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే మా పాలనలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, నువ్వు ఎందుకు ఇవ్వలేదు, మా పాలనలో మా ప్రభుత్వం ఇన్ని ఇచ్చింది మీరు ఎందుకు ఇవ్వాలంటే మీకు ఒక క్రెడిబిలిటీ వస్తుంది. మీరు చెప్పుకోలేని స్థితిలో ఉండి మరో అంశంలోకి వెళ్తున్నాం. రోజుకో రీతిలో చంద్రబాబు సర్కారుపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉత్తరంతో నిరుద్యోగుల సంగతి ఏంటంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా చెల్లించాలంటూ బహిరంగ లేఖ కూడా ఆయన రాశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేకుంటే నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేశారని, ఇప్పుడు 1.75 కోట్ల ఇళ్లకు చెల్లించాల్సిన బకాయిలు 1.15 లక్షల కోట్ల బకాయిలు అయ్యాయని, వాటిని వెంటనే చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 33 నెలల బకాయిలు నిరుద్యోగులకు చెల్లించేలా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. సీతారత్న కుమార్ గారు, 1.15 లక్షల కోట్ల బకాయిలు 1.75 కోట్ల ఇళ్లకు సంబంధించి, అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు కాబట్టి 33 నెలలైంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యి 2,000 రూపాయల లెక్కేసి ఆయన చెప్తున్నటువంటి లెక్కలు. కానీ నేను ఇక్కడ చెప్పను, ఎందుకంటే ఇంటికో ఉద్యోగం ఇప్పుడు ఉందా లేదా, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఈ లెక్కల్లోకి మనం వెళితే ఆ లెక్కలు కరెక్ట్ కాదు. కానీ నిరుద్యోగ భృతి అనేది 2,000 రూపాయలు మీరు చెల్లిస్తానని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు 33 నెలల్లో ఎంతమందికి చెల్లిస్తారా? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కానీ రైతులకు రుణమాఫీ కానీ ఆ రెండు కూడా పెట్టలేదు వాళ్ళు. మేము పెట్టాము, దానికి అనుగుణంగానే 1/1 డ్వాక్రా రుణాలు కానీ లేకపోతే రైతులకు కానీ ఒక ప్రాసెస్ ప్రకారం మేము చేసుకుంటూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బహిరంగ లేఖ రాసే ముందు ఫస్ట్ 2004లో వాళ్ళ ఫాదర్ ఏదైతే మంచి పనులు చేశారో దాన్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఆయన చేసిన కొన్ని పనుల వలన, అంటే దాదాపు 1,00,000 కంపెనీలు మూతపడి 11 లక్షల మంది ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకొకటి,
ఈ జగన్మోహన్ 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో రుణమాఫీ లేదు, రుణమాఫీ అందుకే వాళ్ళ లేదు, అధికారంలోకి రాలేదు. ఒకటి నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతి వాళ్ళ మేనిఫెస్టో లేదు, వాళ్ళ అధికారంలో లేరు. ఈ రెండు చెప్పిన దాని వల్ల మీరు అధికారంలోకి మీకు వచ్చారు. నిన్న అసలు ఆయన ఇప్పుడు లెటర్ రాయడానికి మీరు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిరుద్యోగ భృతి చెల్లిస్తుందా లేదా? డెఫినెట్ గా చెల్లించిందా లేదా? ఇది ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. దానికి వెనకాల బ్యాక్ వర్కింగ్ జరుగుతుంది. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక నిన్న మెసేజ్ కూడా న్యూస్లో కూడా వచ్చింది. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడిపోయి దీని మీద మనం ఏదో ఫైట్ చేస్తే ఆ క్రెడిట్ ఏదో తీసుకుందామని ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది లేదండి. దిస్ ఇస్ 1 by 1. ఓవర్ నైట్ లో చెల్లిస్తారా లేకపోతే ఇక్కడ నుంచి చెల్లిస్తారా? ప్లానింగ్ ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్ ఈశ్వర్ గారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి ప్రతి ఏటా డిఎస్సి పెడతామని చెప్పారు. మొత్తం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న 10 yearలో ఓన్లీ 2 times జరిగింది. అదే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 9 సార్లు డిఎస్సి చేసి దాదాపు 1,70,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 3,60,000 3,70,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో గత 2.5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం, ఉద్యోగాలు. అయితే ఈ బడ్జెట్ని చూసుకుంటే డెఫినెట్గా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో దాదాపు మేము అన్ని ఒక వరుస క్రమంలో 70% క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. ఈ నిరుద్యోగ భృతిని కూడా మేము ఖచ్చితంగా దాని బ్యాక్ వర్కింగ్ జరుగుతుంది. దానికి అనుగుణంగా బడ్జెట్ని చూసుకుని ఏదైతే ప్రామిస్ చేసామో దానికి ముందు వెళ్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ముందే లేఖ రాసి నిన్న వచ్చిందండి. అంటే ఈయన ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే ప్రతిదీ మేము అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే జనరల్ స్టేట్మెంట్ వస్తుందని మీరు అనుకోవద్దు. ఇక్కడ ఏ ఇండస్ట్రియలిస్టులు సదస్సు జరిగినా లేకపోతే ఏదైనా సమ్మిట్ జరిగినా, బిజినెస్ సమ్మిట్ జరిగినా ప్రతిదీ దానికి అడ్డుపడతారు. అంటే ఆయనకు తెలీదా సమ్మిట్ పెడితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే యూత్ క్రియేట్ అవుతుంది, యూత్కి శాలరీస్ వస్తే ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంటే ఈ ప్రాసెస్ని మొట్టమొదటిగానే ఆయన అడ్డు పెట్టేయడంలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ రాకూడదు, ఇండస్ట్రీస్ రాకూడదు, మనం ఈ నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తూ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకుని పెట్టాలి అనే ఒక దురుద్దేశపూరితంగా, కుట్రపూరితంగా ప్రతి కార్యక్రమానికి అడ్డు పెట్టే దిశగా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. చెవిరెడ్డి గారు ఇక్కడ లెక్కలతో సహా వివరించారు. లెక్కలతో సహా ఉంది 1.75 కోట్ల ఇళ్లకు 1.15 లక్షల కోట్ల బకాయిలు, అంటే నెలకు 2,000 లెక్కన 33 నెలలకు కలిపి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా రాలేదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు మా సోదరు మాట్లాడినప్పుడు నేను మొత్తం వినడం జరిగింది. వారు కూడా వినవలసింది కోరుతున్నా. మేము ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వనటువంటి హామీని, చెప్పనటువంటి మాటల్ని నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చేయలేదని అడిగే ప్రయత్నం ఏం చేయడం లేదు. తను ఈది వీధి వాడవాడ ఇంటింటికి ఏదైతే చెప్పుకున్నారో, ఏ నమ్మకాన్ని అయితే ప్రజలకి కల్పించుకున్నాడో, ఏ నమ్మకాన్ని కల్పించుకుని అయితే ఓట్లు రాబట్టుకుని ఆ సీట్లో కూర్చున్నాడో అది అమలు చేయమని కోరుతున్నాం. అంతవరకే మేము పరిమితం అవుతున్నాం. అది మా హక్కు కూడా ప్రజల తరపున అడగడం. ఈరోజు 1,75,000 ఇండ్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నది వాస్తవం. నువ్వు ఏ వీధి చూసినా, ఏ గోడ చూసినా బాబు వస్తే జాబ్ వస్తుందని రాసిన మాట వాస్తవం. యువతంతా కూడా యువకుడు జగన్మోహన్ గారు అయినప్పటికీ వీళ్ళు హామీ ఇవ్వలేదు కాబట్టి, తన హామీ ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంత అనుభవం, 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి ఎన్నో ఆలోచన చేసి ప్రణాళికలు చేస్తుంటాడు. తన మొదటి సంతకంతోనే ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చే వరకు ఒక లిమిటెడ్గా వెళ్ళకపోతే జీతమైనా ఇస్తాడనే నమ్మకంతో ఓట్లేసిన మాట వాస్తవం. ఇప్పటికి 2.5-3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయినాక ఇక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అనేది వాస్తవం. మీకు తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ లెక్కలు ఏంటి? లెక్కల విషయంలోనే నాకు డౌట్. ఇప్పుడు వరకు 1.75 కోట్ల ఇళ్లకు చెల్లించాలంటున్నారు కదా, ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా రాలేదంటారా? నా ప్రశ్న అది. ఉన్న ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఊడిపోయినాయి. బాబు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఊడిపోయినాయో, ఎంతమంది ధర్నాలు చేస్తున్నారో, ఎంతమంది మా సోదరి మా ప్రాంతమా కాదో నాకు తెలియదు కానీ బట్ మా ప్రాంతంలో నిరుద్యోగ జేఏసీ పెట్టుకున్నారు. నిరుద్యోగ చేసి పెట్టుకుని వీధుల మీద పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు ఏ ఆర్డీ ఆఫీస్ కాడ చూసినా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. నేను పొలిటికల్ క్రిటిసైజ్ చేయడం లేదన్నా. మీరు ఏ సబ్ కలెక్టర్ ఆఫీస్ చూసినా, ఏ కలెక్టర్ ఆఫీస్ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులు పార్టీలకు అతీతంగా ధర్నాలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు
ఉద్యోగాలు ఊడిపోయినాయి కాబట్టి చేస్తున్నారు, కొత్త ఉద్యోగాలుగా దేవుడి కనుక ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. తను ఆ విషయం కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు తప్పు జరుగుతుందని. అది పక్కన పెడితే మేము అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మొదటి సంతకంతోనే నేను నిరుద్యోగ భృతి ఇస్తాను, అది ఉద్యోగం ఇస్తానన్నారు. ఇప్పటికి ఇంతవరకు మొదటి సంతకమే పెట్టలేదా? పెట్టినా ఇది గుర్తుకు రాలేదా అడుగుతున్నాం. సరే రేపేదో బడ్జెట్ లో ఇచ్చేస్తున్నారు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత బడ్జెట్ లో ఇస్తారంటారు. ఆ బడ్జెట్ లో ఏమివ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు? మన జన్మభూమి కమిటీలు పెట్టినట్టు సర్పంచ్ని ఎంపీటీసీని ప్రజల చేత గెలిచిన స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినట్టు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారేమో, అది తెలియాలి రేపు. ఒకళ్ళు నిజంగా ఇచ్చాడు కంటే ఇంకోటి రుణమాఫీ గురించి అందుకు మీకు అనుమానం వచ్చి ప్రతి ఇంటికి ఇవ్వాలన్నారు. జన్మభూమి కమిటీల రూపంలో ఏ రకంగా వెళ్ళిపోతుందో అలాగే ఇది నిరుద్యోగ భృతి కూడా ఏ కొంతమందికో చెల్లించి అందరికి ఇచ్చామని చెప్పుకునే ప్రమాదం ఉందని మీరు ప్రతి ఇంటికి ఇవ్వాలని ఇంకోటి కూడా మా సోదరుడు చెప్పారు, మహిళా రుణమాఫీ చేశారని. మహిళా రుణమాఫీ చేశారని తను ఎలా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం కావడంలా. 88,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రుణం అంటే నేను చెప్పేది మాట్లాడమ్మా. ఇప్పుడు దానికి వడ్డీ ఎంత కలుపుకుంటే 18,000 కోట్లు అయింది. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది 10,000 కోట్లే. నువ్వు వడ్డీ కూడా రేవులా ఆ ఇచ్చిన మనిషికి ఒక సంఘానికి 3,000 రూపాయలు మనిషికి ఇస్తే ఆ 3,000 అకౌంట్ లో వేస్తారా తప్ప వాడుకోవద్దని రుణమాఫీ కింద వాళ్ళ పెట్టారు అన్నా. 0% ఇంట్రెస్ట్ పెట్టారు, పావలా వడ్డీ అన్నారు. ఏ ఇంట్రెస్ట్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఈ రుణాలు చెల్లించకపోవడం చేత ప్రభుత్వము రుణమాఫీ చేయకపోవడం చేత మహిళలు రుణాలు కట్టకపోవడం చేత ఒక మహిళకు కూడా పావలా వడ్డీకో 0%కో ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో రాలా. కాబట్టి చెక్ చేసుకోమని చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు వారు మహిళా డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు మహిళ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది అనుకున్నారు, స్వతంత్రంగా బతుకుతుంది అనుకున్నారు, భర్తతో జీవిత భాగస్వామ్యం కాదు కుటుంబంలో కూడా భాగస్వామ్యానికి అవుతుంది అనుకున్నారు. ఈరోజు ఎలా కాకుండా అయిపోయింది. మా సోదరికి తెలియదేమో, మీరు ఏ బ్యాంక్ కన్నా వెళ్ళి ఏ మహిళకైనా పావలా వడ్డీకో 0%కో చెక్ చేయమని చెప్పు. ఒకటి చెప్తానండి. డ్వాక్రా మహిళల గురించి మాట్లాడుతున్నారు. 2004లో ముఖ్యమంత్రి గారు ఈ డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీ అని చెప్పి అది చెయ్యకుండా ప్రైవేటు ఫైనాన్స్ చేసేవాళ్ళు ఎక్కువ వడ్డీ చేయడం వల్ల దాదాపు 200 మంది మహిళలు ఆ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజున 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నిమిషం అండి, నో 1 minute. 2004లో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన అప్పుడు ఇండస్ట్రీస్ మూతపడి 11 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పోవడం అనేది జరిగింది. ఆ రోజున 11 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి చరిత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇండస్ట్రీస్ మీద తీసుకున్నటువంటి లేపాక్షి హబ్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రీస్ 1 minute భాస్కర్ రెడ్డి గారు 1 minute ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి ఆ ల్యాండ్ ను బ్యాంకుల్లో పెట్టి దాదాపు 700 కోట్లు తీసుకుని ఏం చేశారు అంటే మీరు ఇండస్ట్రీస్ పెట్టలేదు, గవర్నమెంట్ ల్యాండ్ ని మీరు తీసుకున్నారు, దానిలో ఇండస్ట్రీస్ మీరు పెట్టలేదు, దాన్ని మళ్ళీ బ్యాంక్ లో తనఖాలు పెట్టి 100 కోట్లు తీసుకున్నారు. ఈ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? రాజశేఖర్ గారి పాలనలోనే జరిగింది. అవాస్తవాలు చెప్పకమ్మా. లేదండి, నేను ఇది వాస్తవాలు చెప్తున్నాను. ఎకరాలు తీసుకున్న మాట వాస్తవం కాదా? మీకు సంబంధించిన వాళ్ళకి తీసుకుని దాన్ని బ్యాంకుల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? 100 కోట్లు లోన్ మీద తీసుకున్న మాట వాస్తవం కాదా? రైట్ భాస్కర్ రెడ్డి గారు 1 minute రైట్ ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు. రాజశేఖర్ గారు పెట్టినటువంటి ఆ పరిశ్రమలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం మన శ్రీ చిటికీలో 3 పరిశ్రమలు శంకుస్థాపన చేశాడు, ప్రారంభోత్సవం చేశాడు. చేసినటువంటి మహత్తర కార్యానికి చంద్రబాబు నాయుడు రిబ్బన్ కట్ చేశాడు. పోలవరం ప్రాజెక్టు కుడికాలంలో నుంచే పట్టుసీమ తీసుకొచ్చి భాస్కర్ రెడ్డి గారు నా వాయిస్ వస్తుందా మీకు? నా మాట వినిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేసి నా మాట వినిపిస్తుందా మీకు? చెప్పుకునే ఏడు స్థితిలోకి వెళ్ళిపోయిందమ్మా. వాస్తవాలు ఇప్పుడు వక్రీకరించకూడదు. రాజశేఖర్ గారు వన్ మినిట్ భాస్కర్ రెడ్డి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఒకటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రారంభించింది, హామీ ఇచ్చింది, మేనిఫెస్టో కూడా పెట్టింది.
వేరే పార్టీలు మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మీరు ప్రశ్నించకూడదని మేము అనలేము. అవును. మీరు కట్టకపోతే ఇన్నే కట్టారు మిగతా ఎందుకు కట్టలేరు అని ఎట్లా ప్రశ్నిస్తున్నాము. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా మనం వాగ్దానాలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. అందులో ప్రధానంగా 2 విషయాలు ఏంటంటే ఈ నగదు నిరుద్యోగ భృతి అనేది 2009 మేనిఫెస్టోలోనే నగదు బదిలీ పథకం అని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో టీడీపీ పెట్టింది. దాన్ని లోకేష్ దాన్ని రూపొందించిందని అలా హైప్ కూడా చేసింది. దాన్నే అధికారంలో రాలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మీరు ఇంటికో జాబ్ అన్నారు కాబట్టి జాబ్ ఏంటి అని ప్రశ్నిస్తారు. మేడం చెప్పింది ఒకటి కరెక్ట్ ఏంటంటే మేము 1 by 1 చేసుకుంటూ పోతున్నాం అని. మేడం గుర్తించాల్సింది ఏంటంటే 1 by 1 ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది, మరి ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తారనేది ఒక ప్రశ్న వస్తుంది. 2వ పాయింట్ ఏంటంటే సార్ అది నిరుద్యోగ మరి రైతు రుణమాఫీ అని పదే చెప్తున్నారు వీళ్ళు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకేం దగ్గర కాదు, నేను దాని నుంచి బయటకు వచ్చిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి నేను మెంబర్ని. ఆ మేనిఫెస్టోలో 1,27,000 కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తే తప్ప రుణమాఫీ కాదు. అది 1,27,000 కోట్ల రూపాయలు చేయాలా వద్దా అని చర్చ వచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయల గోల్డ్ రుణాలు కాకుండా 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి కూడా చెప్పొచ్చు మనం అని ఒక చర్చ వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 1,27,000 కోట్ల రూపాయలు చేస్తేనేమో చేయాలి, లేదు మనం అబద్ధం ఆడి 17,000 కోట్ల రూపాయలు చేస్తే అది మోసం చేయడం అయితే తప్ప, కాబట్టి అది పెట్టాల్సిన అవసరం లేదని నేను చెప్పాను. లేదు 1,27,000 కోట్ల రూపాయల రుణమాఫీకి సిద్ధపడుతుంది. అదే మీరు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మేము 1,00,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పింది. మీరు గుర్తున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే వాగ్దానాలు మనం చేసుకుంటూ పోతున్నామని చెప్పొచ్చు కానీ మనం ప్రశ్నించకూడదని చెప్పలేము. రెండోది లేఖ విషయంలోనే మనం సహించలేకపోతే మరి ఇప్పటిదాకా మనం మాట్లాడి ఇక్కడ సమస్య వస్తుంది. ప్రతిపక్షాలు అవి సేకరించాల్సిందే, మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం. ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. అప్పుడు చేసినప్పుడు ఏదైతే రెవెన్యూని జనరేట్ చేసి రాష్ట్రాన్ని ఒక సుసంపన్నమైన స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని చిందరవందర చేసి ఆ డబ్బుల్ని అక్రమంగా ఎలా తీసుకున్నారు, ఆ రోజు రెండు ప్రభుత్వాలకు పోటీ పెట్టి ఇక్కడ చర్చ మనం చేయట్లేదు. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి సీతారాం కుమార్ చర్చలో పాల్గొన్నందుకు. ఆచార్య గారు, గట్టు రామచంద్రరావు గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బెల్లయ్య నాయక్ గారు చర్చలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.